నమస్తే వైద్యం ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో భాగంగా సర్వైకల్ స్పాండిలోసిస్కు హోమియోపతిలో ఎటువంటి పరిష్కార మార్గాలు ఉంటాయో మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ కుముద్ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. మీలో ఎవరైనా స్పాండిలోసిస్ సమస్యతో బాధపడుతూ ఉంటే వెంటనే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే. సర్వైకల్ స్పాండిలోసిస్ ఈ మధ్య కాలంలో చాలామంది దగ్గర నుంచి వింటున్న ఒక డిసీజ్గా మనం చెప్పుకోవచ్చు. అసలు సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటి, ఇది రావడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి? ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటి అని మనం తెలుసుకుందాం. సర్వైకల్ స్పాండిలోసిస్, సర్వైకల్ రీజియన్ అంటే మన నెక్ రీజియన్. ఈ నెక్ రీజియన్కి మనం సర్వైకల్ రీజియన్ అనేది అంటాం. స్పాండైలోసిస్ అంటే మన వర్టిబ్రే, అంటే ఇక్కడ మనకు 7 వర్టిబ్రే ఉంటే C1 to C7, దాంట్లో డిస్క్ డీజనరేషన్ రావడం, లేకపోతే ఆస్టియోఫైడ్ డెవలప్మెంట్, అంటే నార్మల్గా మనం ఆర్థరైటిస్ ప్రాబ్లం ఏదైతే అంటామో అది నెక్లో రావడం, దానికి సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది అంటాం. బేసికల్గా ఇది ఎవరికి అవుతుంది, ఏజ్ రిలేటెడ్ చేంజెస్ ఉన్న వాళ్ళకి ఉంటుంది. మోస్ట్లీ 40+, 50+, 60+ ఏజ్ ఉన్న వాళ్ళకి ఉంటుంది. బట్ టుడే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనం క్లినికల్ ప్రాక్టీసెస్లో ఏది చూస్తున్నామో దాంట్లో లాంగ్ టర్మ్ సెట్టింగ్, అంటే ఆఫీస్ వర్క్లో ఈవెన్ స్టూడెంట్స్ చాలా ఎక్కువ ఫోన్స్ యూస్ చేయడం, లేకపోతే ల్యాప్టాప్స్ యూస్ చేయడం, ఇలాంటి ఎవరైతే యూస్ ఎక్కువ చేస్తుంటారో వాళ్ళకి సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సెకండ్ థింగ్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, చాలామందికి విటమిన్స్, కాల్షియమ్స్ అనేది తక్కువ ఉంటుంది. ఎవరికైతే సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంటుందో వాళ్ళు డెఫినెట్గా కాల్షియం అండ్ విటమిన్ D3 అనేది ఎక్కువ తీసుకోవాలి. సర్వైకల్ స్పాండిలోసిస్కి కాంప్లికేషన్స్ అనేది కూడా చాలా ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనేది మనం దీనికి టైప్స్ ఉంటాయి. సో లైక్ 1 and 2, ఫస్ట్ 2లా మైల్డ్ పెయిన్, కంటిన్యూస్గా పెయిన్ ఉండడం. గ్రేడ్ 1లో మోస్ట్లీ స్లైట్ పెయిన్ ఉంటుంది, బాగా ఎక్కువ పెయిన్ అనేది ఉండదు. ఎప్పుడెప్పుడు మీరు చాలా హెవీ వర్క్ చేసినప్పుడు మీకు పెయిన్ ఉంటుంది. కంటిన్యూస్ పెయిన్ ఉంటే డెఫినెట్గా మీరు డాక్టర్కి కన్సల్ట్ అవ్వండి. ఎక్స్రే లేకపోతే MRI, బేసిక్ ఏదో ఇన్వెస్టిగేషన్స్ ఉంటే అది చేపించుకోండి అండ్ ఒక మంచి ట్రీట్మెంట్ అది తీసుకోండి. ఓకే డాక్టర్, అలాగే నెక్ పెయిన్ చాలా మందికి జనరల్గా వస్తూ ఉంటుంది కదా, అంటే ఇది సర్వైకల్ స్పాండిలోసిస్ అని ఏ విధంగా గుర్తించాలి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఎస్, ఎగ్జాక్ట్లీ, ఫైన్. నెక్ పెయిన్ అనేది మీరు జస్ట్ కొంచెం వర్క్ చేస్తున్నారు, మీరు చాలాసేపు ఫోన్ యూస్ చేశారు, ల్యాప్టాప్ యూస్ చేశారు, మీరు చాలాసేపు కూర్చొని ఉన్నారు, మీకు పెయిన్ వస్తుంది. పెయిన్ అనేది కంటిన్యూస్గా లేదు, అంటే మీరు స్టాప్ చేసేసారు, మీ వర్క్ అనేది స్టాప్ చేసేసారు, మీరు ఫోన్ యూస్ చేయడం మానేశారు, ఒక 2 hours యూస్ చేశారు, తర్వాత మానేశారు, ల్యాప్టాప్ యూస్ చేస్తున్నారు, తర్వాత మానేశారు. సపోజ్ ఆ పెయిన్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది, 1 hour, 2 hours, 3 hours, అంటే చాలా కంటిన్యూగా చాలా గంటలు ఉన్నదంటే డెఫినెట్గా మీరు ఒకసారి ఎక్స్రే అని మినిమం తీసుకోవాలి. దాంట్లో మినిమం డీజనరేటివ్ చేంజెస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ మీకు కంటిన్యూస్గా ఉంటే మీరు 100% ఒక డాక్టర్కి కన్సల్ట్ అవ్వాలి. వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజెస్, వాళ్ళు చెప్పిన ట్రీట్మెంట్ అనేది కంటిన్యూస్గా తీసుకుంటూ ఉండాలి. చాలామందికి మెడిసిన్స్ తీసుకుంటున్నా కూడా రిజల్ట్స్ అనేది ఉండవు. డెఫినెట్గా వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్ అండ్ ప్యాటర్న్ అనేది కొంచెం చేంజ్ చేసుకోవాలి. ఓకే డాక్టర్, అలాగే మేల్స్తో కంపేర్ చేసినప్పుడు ఫీమేల్స్ ఎక్కువ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇది రావడానికి గల కారణం? ఎగ్జాక్ట్లీ, నేను ఫస్ట్ చెప్పినట్లు కాల్షియం అండ్ విటమిన్ D3 ఆడవాళ్ళకి నార్మల్గా కూడా హార్మోన్స్ అనేది ఎట్లా ఉంటాయంటే కాల్షియం అనేది తక్కువగా ఉంటాయి ఫీమేల్స్కి. ఐరన్, కాల్షియం, విటమిన్స్ అనేది నార్మల్గా కూడా తక్కువనే ఉంటుంది. ప్లస్ ఈ రోజుల్లో మనము ఎక్కువ మంచి హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడం అది వన్ ఆఫ్ ద రీజన్స్. ప్రాక్టీస్లో మేము ఏం చూసామంటే ఈరోజు చాలామంది వెయిట్ లాస్ గురించి చాలామంది డైట్స్ అనేది చేస్తూ ఉంటారు. ఎవరైతే లాంగ్ టర్మ్ పర్సన్కి చాలా టైం నుంచి ఎవరైతే డైట్స్ అనేది చేస్తూ ఉంటారో వెయిట్ లాస్ గురించి, వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లమ్స్ వచ్చేది ఛాన్సెస్ ఉంటాయి. ఫీమేల్స్కి నార్మల్గా కూడా కాల్షియం అనేది తక్కువ ఉంటుంది, విటమిన్ D3 తక్కువగా ఉంటుంది, అందుకే ఫీమేల్స్కి అనేది తొందరగా వస్తుంది. ఓకే డాక్టర్, పంజాబ్ నుంచి కాల్ రెడీగా మాట్లాడదాం. స్వామి గారు. హలో స్వామి గారు, చెప్పండి సమస్య ఏంటో. మేడం నమస్తే. మేడం నమస్తే స్వామి గారు, చెప్పండి మీ ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటంటే మేడం, నాకు హెడ్ లో బ్యాక్ సైడ్, లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తుంది మేడం, టూ మచ్ పెయిన్ వస్తుంది, సడన్ గా వస్తుంటది మేడం. ఎస్, మీ ఏజ్ ఎంత? మాక్సిమం నైట్ టైం లోనే వస్తుంది మేడం. ఓకే, మీ ఏజ్ ఎంత, మీ ప్రొఫెషన్ ఏంటి? నా ప్రొఫెషన్ వచ్చేసి నేను ఆర్మీలో జాబ్ చేస్తాను మేడం. ఓకే, ఏజ్ ఎంత? ఏజ్ వచ్చేసి 31 మేడం. ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి మీకు స్టార్ట్ అయ్యింది? నాకు ఇది దాదాపు 1.5 years, 2 years అవుతుంది మేడం. ఎక్కడైనా కన్సల్ట్ అయ్యారా? ఎక్స్రే, MRI ఏమైనా రిపోర్ట్స్ చేయించుకున్నారా? నేను మా హాస్పిటల్లో కన్సల్ట్ అయ్యాను మేడం. సార్ ఏమని చెప్పారంటే ఇలా ఎక్స్రే అట్లా చేయించమని చెప్పేసి రిఫర్ చేశాడు. ఓకే, రిఫర్ చేస్తే అక్కడ ఎక్స్రేలో మాత్రం ఏం ప్రాబ్లం రాలేదు మేడం, అంతా నార్మల్గా వచ్చింది. కాకపోతే ఏంటంటే నాకు సీరియస్ మరీ హెవీ పెయిన్ వస్తుంది మేడం, అంటే మందు డ్రింక్ అట్లా చేసినప్పుడు కానీ, లేదంటే ఇక ఓవర్ నైట్స్ అట్లా డ్యూటీస్ చేస్తాను కానీ ఆ టైంలో కన్ఫర్మ్ నాకు పెయిన్ వస్తుంది మేడం. ఓకే ఓకే, ఫైన్. వేరే మీకు హెల్త్ ఇష్యూస్ ఏవి లేవు? డయాబెటీస్, BP, థైరాయిడ్ అట్లేమి?
వేరే హెల్త్ ఇష్యూ అంటే నాకు బ్యాక్ సైడ్ ప్రాబ్లం ఉంది మేడం. అంటే లోడ్ L5 వస్తున్న ప్రాబ్లం ఉంది మేడం. ఎస్ డిస్ బల్జ్ డిస్ ప్రొలాప్స్ ఏదో ఉండొచ్చు. ఓకే ఓకే మేడం. ఓకే ఓకే ఫైన్, నేను చెప్తానండి. ఫైన్. సో స్వామి గారు అడిగింది ఏంటంటే 1.5 ఇయర్ నుంచి బ్యాక్ సైడ్ ఇక్కడ నెక్లో అనేది పెయిన్ అనేది ఉంటుంది. నైట్ అనేది ఎక్కువ ఉంటుంది, కంటిన్యూస్ పెయిన్ లేదు, కాకపోతే నైట్ షిఫ్ట్స్ చేసినా లేకపోతే ఎక్కువ వర్క్ చేసినప్పుడు ఇది ఉంటుంది. ఎస్, ఇప్పుడు మీకు ఎక్స్రే అనేది 100% నార్మల్ ఉంది, బట్ డీజనరేటివ్ చేంజెస్ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. మీ ఏజ్ 31 ఉంది, బట్ దీనికి ఏజ్ అనేది ఇప్పుడు నేను చెప్పినట్లు ఎవరికైనా కావచ్చు. ఇప్పుడు ఎవరికైతే చాలా ఎక్కువ వర్క్ అనేది ఉంటుంది, రెస్ట్ తక్కువ ఉంటుంది, ప్లస్ మీరు ఆర్మీలో ఉన్నారు స్వామి గారు చెప్పినట్లు, సో మేబీ ఎక్కడైనా డెఫిషియన్సీ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో నేను మీకు రిక్వెస్ట్ చేస్తే ఒక సజెషన్ అనేది ఇస్తాను. మీరు కంటిన్యూస్గా మీరు మంచి ఫుడ్ అనేది తీసుకోండి. మీ జాబ్ ఎలా ఉందో దానికి మనం ఏం చేయలేము, బట్ ఎస్ మీరు కంటిన్యూస్గా ఎక్సర్సైజ్ చేయండి. అండ్ సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చే ఛాన్సెస్ ఫ్యూచర్లో మేబీ ఆఫ్టర్ 35-36 ఇయర్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ డిస్క్ ప్రాబ్లం కూడా ఉన్నది. సో మీరు మంచి ఫుడ్ తీసుకోండి, ఎక్సర్సైజ్ కంటిన్యూస్గా చేయండి, హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేయకండి, అండ్ హెవీ ఎక్సర్సైజ్ కూడా ఒకటిసారి చేయకండి. ఓకే డాక్టర్, అలాగే సర్వైకల్ స్పాండిలోసిస్ నిర్ధారించడానికి ఎటువంటి పరీక్షలు చేస్తారు, డయాగ్నోస్ ఏ విధంగా చేస్తారు? ఎస్, మోస్ట్లీ నార్మల్గా నెక్ పెయిన్ ఉంటే ఎక్స్రే నెక్ అనేది ఉంటుంది. సో ఇది ఎక్స్రే నెక్ యాంటీరియర్, పోస్టీరియర్ అండ్ లేటరల్ సైడ్స్లో ఉంటుంది, లైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పోర్షన్స్ అండ్ సైడ్ పోర్షన్స్. సో దీంట్లో మనకి ఎగ్జాక్ట్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏమంటారు డిస్క్ స్పేస్, టూ బోన్స్ మధ్య, టూ వర్టిబ్రే మధ్యన స్పేస్ తక్కువ అవ్వడం, లేకపోతే ఆస్టియోఫైట్స్ అంటే స్పాండైలోసిస్లా బోన్ అనేది కొంచెం గ్రో అవ్వడం, ఇలాంటి చేంజెస్ ఉంటే అది ఎర్లీ చేంజెస్ ఆఫ్ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది అంటున్నాము. అండ్ ఎంఆర్ఐ, చాలా మందికి ఎంఆర్ఐ కూడా అవసరం వస్తుంది. ఎంఆర్ఐ ఎవరికి అవసరం వస్తుందంటే ఎవరికైతే ఎక్స్రేలా ఎక్కువ వెల్ డిఫైన్డ్ ప్రాబ్లమ్స్ లేవు, ఇప్పుడు లైక్ స్వామి గారు చెప్పినట్లు, రైట్. సో మేబీ ఒకసారి ఎంఆర్ఐ చేపిస్తే ఏదో ఒక దాంట్లోపల ప్రాబ్లం అనేది తెలుస్తూ ఉంటుంది. సో మీకు ప్రాబ్లం ఉన్నది, ఎక్స్రేలో నార్మల్ ఉంది, బట్ పెయిన్ అనేది అవుతుందంటే వాళ్ళు డెఫినెట్గా ఎంఆర్ఐ ఒకసారి చేయించుకోవాలి. ఓకే, అలాగే చాలా మందికి సమస్య పుట్టుకతోనే వస్తుందంటారు, ఇది నిజమేనా? జనరలీ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది పుట్టుకతోనే రాదు. చాలా రేర్ కేసెస్లో వాళ్ళకి ఆల్రెడీ ఏదైనా ప్రాబ్లం ఉంటే, అంటే డ్యూరింగ్ 9 months ఆఫ్ ప్రెగ్నెన్సీ ఏదైనా న్యూట్రిషన్ డెఫిషియన్సీ అయ్యి ఉంటే, మేబీ బై బర్త్ ఎక్కడన్నా బోన్స్ ప్రాపర్గా ఫామ్ అవ్వకపోవడం, అట్లా ఉంటే డెఫినెట్గా ప్రాబ్లం వస్తుంది. బట్ సర్వైకల్ స్పాండిలోసిస్ యాజ్ సచ్ పుట్టుకతో వచ్చే ప్రాబ్లం అనేది కాదు. ఓకే, అలాగే ఒకవేళ స్పాండిలోసిస్ వచ్చి అది తెలుసుకోకపోవడం వల్ల లేదంటే నిర్లక్ష్యం చేయడం వల్ల దాన్ని అలా వదిలేస్తే ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయి? సో దీనికి సర్వైకల్ స్పాండిలోసిస్ కాంప్లికేషన్స్ అనేది అంటాము. సో డెఫినెట్గా మీకు చాలా కంటిన్యూస్గా పెయిన్ ఉంటే మీరు కన్సల్ట్ కూడా అవ్వాలి. కాంప్లికేషన్స్ ఇది మీరు ట్రీట్ చేయకపోతే ఏమవుతుంది, మన వర్టిబ్రే లోపలికి వెళ్ళి అంటే సర్వైకల్ రీజియన్లో చాలా నర్వ్స్ అనేది పాస్ అవుతూ ఉంటాయి. ఆ నర్వ్స్ అనేది కంప్రెస్ అవుతాయి, ప్రెస్ అవుతాయి. ఆ నర్వ్స్ ప్రాబ్లమ్స్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత పర్మనెంట్ డ్యామేజ్ అనేది అవ్వచ్చు, ఈవెన్ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ రేర్ కేసెస్లో ఉంటాయి. అలాగే డాక్టర్ వరంగల్ నుంచి కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం. మాధవి గారు. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సమస్య ఏంటో. నా ఏజ్ 33 years ఉంటాయండి. ప్రొఫెషన్ వచ్చేసి ఫార్మసిస్ట్ చేస్తాను నేను. ఓకే మేడం నాకు ఒక 2 years నుంచి బాగా రిస్ట్ పెయిన్, 2 చేతులవి రిస్ట్లు బాగా నొప్పి వస్తున్నాయి, స్వెల్లింగ్స్ వస్తున్నాయి. ఓకే తర్వాతకి అయితే నేను ఒక 6 years బ్యాక్ కూడా నాకు ఇలాగే నెక్ పెయిన్, తర్వాతకి రిస్ట్ పెయిన్, ఒకటే హ్యాండ్ రిస్ట్ పెయిన్ ఉంటే నేను టెస్ట్ చేయించుకొని అప్పుడు అన్నారు సీరం నెగిటివ్ ఆర్థరైటిస్ ఉంది అనేసి అన్నారండి. ఓకే ఆ తర్వాతకి ఒక 1 year అలోపతి మెడిసిన్ వాడిన తర్వాత తగ్గట్లేదు అనేసి హోమియో మెడిసిన్ ఒక 2 years వాడినాను మేడం. ఓకే అప్పుడు కొంచెం రిలీఫ్ వచ్చింది. ఒక 5 years వరకు మొత్తం తగ్గిపోయింది, సింటమ్స్ అన్ని తగ్గిపోయినాయి, బాగానే ఉన్నాను. మళ్ళీ లాస్ట్ 1 year నుంచి రిస్ట్లు బాగా నొప్పులు వస్తున్నాయి. ఒకటి చెస్ట్ పెయిన్, ఇక్కడ ఇది అంటే మనకి ఇప్పుడు వర్టిబ్రే ఇదంతా ఇది ఉంటది కదా చర్మము, అదంతా ఆ జాయింట్స్ లో నొప్పి వస్తుందండి, లెఫ్ట్ సైడ్ జాయింట్స్ లో. ఓకే ఓకే ఫీవర్ వస్తుంటుందా? ఫీవర్ వస్తుంటుందా మధ్య మధ్యన? ఫీవర్ ఏం రాదండి, కాకపోతే అట్లా అనిపిస్తుంది, ఫీవరిష్ గా అట్లా అనిపిస్తుంది, కానీ కంప్లీట్ గా ఫీవర్ అయితే ఇప్పుడు రాలేదు. ఓకే థైరాయిడ్, షుగర్ అవన్నీ చెక్ చేయించుకున్నారా? చేయించుకున్నామండి. థైరాయిడ్ లేదు, షుగర్ లేదు, బీపీ కూడా ఎప్పుడు నార్మల్ ఉండదు. ఓకే ఓకే ఫైన్, సరే నేను చెప్తాను. సో మాధవి గారికి
పాస్ట్లో రుమేటాయిడ్ సిరో నెగటివ్ రుమేటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఉండే. సో ఈ రుమేటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చాలా ఇయర్స్ హోమియోపతి వాడిన తర్వాత అది తగ్గిపోయింది. కాకపోతే ఇప్పుడు పెయిన్ ఏంటంటే ఆమె కొంచెం చెస్ట్ పెయిన్ ఎప్పుడెప్పుడు అగైన్ 2 రిస్ట్లో హ్యాండ్స్లో పెయిన్ అనేది వస్తుంది. యాక్చువల్గా రుమేటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక్కసారి పూర్తిగా తగ్గిపోయిన తర్వాత వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటాయి. ప్లస్ మాధవి గారు చెప్పినట్లు ఆమె ఏజ్ 35 ఇయర్స్ అనేది చెప్పారు. సో ఆఫ్టర్ 35 ఇయర్స్ మీకు కొంచెం హార్మోన్స్ కూడా చేంజ్ అవుతాయి, ఇంబ్యాలెన్స్ అవ్వవు, కొంచెం చేంజ్ అవుతాయి. సో కొంచెం హార్మోనల్ చేంజెస్తోని మీ లైఫ్ స్టైల్ చేంజెస్తోని మీకు రుమేటాయిడ్ ఆర్థరైటిస్ అనేది రీఅపియర్ అయింది, రిలాప్స్ అనేది అయింది. రుమేటాయిడ్ ఆర్థరైటిస్ ఎప్పటికైనా కూడా లైఫ్లో వచ్చే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. సో మీరు ఏం చేయాలంటే మీరు కంటిన్యూస్గా ఫిజియోథెరపీ అండ్ మీ ఫుడ్ అనేది మీరు డెఫినెట్గా చూసుకోవాలి. చాలామంది రుమేటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్కి మనం ఒక సజెషన్ అనేది ఇస్తాము, మీరు ఎక్కువ టామరిన్ పులుపు అనేది కొంచెం తగ్గించుకోవాలి. మీకు ఎప్పుడైనా ఇట్లాంటి పెయిన్ అనిపిస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పులుపు అనేది తగ్గించుకోండి, మీరు ఫుడ్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి, రైట్. అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అనేది మీరు కొంచెం తగ్గించి చూడండి. అయినా అది తగ్గట్లేదు అంటే డెఫినెట్గా మీరు ఇంకోసారి మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేయాలి. అండ్ మంచి లైఫ్ స్టైల్ ఉంచుకొని మెడిసిన్స్ యూస్ చేస్తే మోస్ట్లీ ఇక లైఫ్లో సెకండ్ టైం థర్డ్ టైం అనేది రాదు. ఓకే డాక్టర్, అలాగే మీరు ఇప్పుడు మాట్లాడుకుంటే ఆర్థరైటిస్ సమస్యతో ఉన్న వాళ్ళకి స్పాండిలోసిస్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? ఎస్, డెఫినెట్లీ. ఎవరికైతే ఆర్థరైటిస్ ఉంటుందో బాడీలో ఎక్కడైనా ఆర్థరైటిస్ ఉంటే అది వేరే పార్ట్కి వచ్చే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ ఏంటంటే ఆర్థరైటిస్ ఎవరికి వస్తుంది, ఎవరికి చాలా ఎక్కువ డెఫిషియన్సీస్ ఉంటాయి ఫుడ్లో. నేను చెప్పినట్లు విటమిన్స్, కాల్షియం, ఐరన్ అవన్నీ తక్కువ ఉంటే డెఫినెట్గా మీకు ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వచ్చిన తర్వాత కూడా అది ఓన్లీ ఒక పార్ట్లో వచ్చేసింది అలా ఉండదు. వెయిట్ ఎక్కువ ఉంటే డెఫినెట్గా మీకు ఫస్ట్ మోకాలు అనేది ఆర్థరైటిస్ వస్తుంది, తర్వాత మీ లైఫ్ స్టైల్, మీ ప్రొఫెషన్ బట్టి మీకు వేరే ప్లేసెస్లో అనేది వస్తుంది. సర్వైకల్ స్పాండిలోసిస్ డెఫినెట్గా ఒక ప్రాబ్లం, అది ఆర్థరైటిస్తోని రిలేటెడ్ ప్రాబ్లం. వై? బికాస్ మన మెడలో ఉన్న ఆర్థరైటిస్కి మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది అంటాం. సో డెఫినెట్లీ మీకు ఆల్రెడీ ఫస్ట్ నుంచి విటమిన్స్ అనేది చాలా డెఫిషియన్సీ ఉన్నాయి, చాలా ఫుడ్లో మీకు డెఫిషియన్సీస్ ఉన్నది కాబట్టి మీకు ఆర్థరైటిస్ వచ్చింది. ఒక్కసారి ఒక ప్లేస్లో ఆర్థరైటిస్ వచ్చిందంటే అది వేరే బాడీలో ఎక్కడైనా వస్తుంటుంది. ఓకే, అలాగే సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏజ్తో ఏమైనా సంబంధం ఉందా? ఏజ్తో సంబంధం లేకుండా ఎవరికైనా రావడానికి ఛాన్స్? ఎస్, యాక్చువల్లీ మెడికల్లీ ఇది ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం, అంటే ఓన్లీ ఆఫ్టర్ 40 ఇయర్స్ వచ్చే ప్రాబ్లం. బట్ నేను స్టార్టింగ్లో చెప్పినట్లు ఈరోజు ప్రొఫెషన్ అందరికీ ఎలా అయిపోయిందంటే చాలా ఎక్కువసేపు ఫోన్లో ఉండడం అండ్ ల్యాప్టాప్స్లో ఉండడం అండ్ పీసీస్లో ఉండడం, ఈరోజు సిట్టింగ్ వర్క్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. సో జస్ట్ నాకు ఒక ప్రాక్టికల్లీ ఒక మాట చెప్పాలంటే ప్రాక్టీస్లో యంగ్ 20 ఇయర్స్, 25 ఇయర్స్, లెస్ దెన్ 30 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది సర్వైకల్ స్పాండిలోసిస్తో సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళకి మనం ప్రొఫెషన్ అడిగితే డెఫినెట్గా వాళ్ళకు ఒక 10 అవర్స్ 11 అవర్స్ సిట్టింగ్ జాబ్ అనేది ఉంటుంది, వాళ్ళకి ఎక్సర్సైజ్ తక్కువ ఉంటుంది. అండ్ ఎస్, డెఫిషియన్సీ ఉంటుంది బికాస్ ఆఫ్ అది ప్రాపర్గా ఫుడ్ హ్యాబిట్స్ అనేది ఉండకపోవడంతో. ఫైన్. సో ఎస్, ఇప్పుడు అనేది ఈ టైంలో చెప్పాలంటే అది ఒక ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం, నాట్ ఎనీమోర్. ఇప్పుడు ఎవరికైనా కూడా ఏజ్ రిలేటెడ్ అనేది ఇప్పుడు లేదు. ఇప్పుడు మోస్ట్లీ ఎవరికైనా అవుతుంది, ఎవరికైతే లైఫ్ స్టైల్ అనేది నేను చెప్పినట్లు ఇలా ఉంటే వాళ్ళకి డెఫినెట్గా వస్తుంటుంది. అక్కడ నల్గొండ నుంచి కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం. నాగమణి గారు. హలో నాగమణి గారు నమస్తే అండి, చెప్పండి సమస్య ఏంటో. మేడం నమస్తే మేడం, నా పేరు నాగమణి అండి, నల్గొండ. నమస్తే నాగమణి గారు, కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ ఏజ్ చెప్పండి, మీ ప్రాబ్లం మేడం చెప్పండి. నాకు 2 ఇయర్స్ నుంచి సర్వైకల్ స్పాండిలోసిస్ ప్రాబ్లం ఉంది మేడం. ఓకే, అయితే 20 టాబ్లెట్స్ మాకున్నాను. అయితే మళ్ళీ తగ్గిపోతుంది, మళ్ళీ ఎప్పటిలాగా వస్తుంది మేడం. ఓకే. మీరు ఏం చేస్తారు? మీరు హౌస్ వైఫా, జాబ్ చేస్తారా? అవుతుంది మేడం. హౌస్ వైఫ్. ఓకే. వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హెల్త్ ప్రాబ్లమ్స్? వెనక బ్యాక్ పెయిన్ వస్తుంటుంది, దానివల్ల. ఓకే. ఆపరేషన్స్? మేడం ఓకే. బాడీలో ఆపరేషన్స్ ఏమైనా అయినాయా? ఏం లేదు మేడం. ఓకే, ఓకే. వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతుంటాయా? తిమ్మిరి రావడం, చేతుల్లో అట్లా ఏమైనా వస్తుంటుందా? కొంచెం కాళ్ళ దగ్గర కొంచెం నొప్పి రావట్లేదు, వేడి దగ్గర. ఓకే, చేతికి నొప్పి వస్తుంది. ఓకే. చక్కర రావడం, తిరగడం అట్లా ఏమైనా ఉంటుందా? ఏంటి మేడం? తిరగడం, నెత్తి తిరగడం అట్లా ఏమైనా ఉంటుందా? ఏం లేదండి, ఇంట్లోనే ఉన్నాను, హౌస్ వైఫ్ ఇంట్లోనే. ఓకే, ఓకే. ఫైన్, నేను చెప్తానండి. ఫైన్. సో పేషెంట్ కాలర్ చెప్పిన ప్రాబ్లం ఏంటంటే సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది డయాగ్నోజ్ అనేది అయింది, వెళ్ళిపోయింది. అండ్ అగైన్ అది మళ్ళీ ఇంకోసారి వచ్చింది, పెయిన్ అనేది వస్తూ ఉంటుంది నెక్లో. సో అగైన్ సర్వైకల్ స్పాండిలోసిస్కి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా మీరు ఒక మంచి లైఫ్ స్టైల్ లేకపోతే డెఫినెట్గా అది ఇంకోసారి రిపీట్ అనేది అవుతూ ఉంటుంది. మీరు ప్రెజెంట్గా మీకు ఎక్కువ ప్రాబ్లం లేకపోతే ఫస్ట్ మీరు ఒక డయట్ అనేది మీరు చేంజ్ చేయండి, మీరు మంచి హెల్దీ ఫుడ్ తీసుకోండి.
ఎక్సర్సైజ్ చేయండి అండ్ మీ నెక్ మూవ్మెంట్స్ అనేది ఎక్కువగా కాకుండా మీరు చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొన్ని మీరు లిమిటేషన్స్ చేసుకోండి అండ్ స్టిల్ మీకు అది తగ్గకపోతే మీరు ఇంకోసారి ఒక మంచి డాక్టర్కి కన్సల్ట్ అవ్వండి అండ్ ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేయండి. ఓకే డాక్టర్, అలాగే సర్వైకల్ స్పాండిలోసిస్ వల్ల ఇతర సమస్యలు ఏమైనా మళ్ళీ మనకి రావడానికి ఛాన్స్ ఉందా? అంటే మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ వస్తుందా? ఎస్, అవునండి, రిపీట్ వస్తుంది. అలాగే అది కాకుండా ఇంకా ఇతర సమస్యలు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్? ఎస్, యాక్చువల్లీ సర్వైకల్ స్పాండిలోసిస్లో నేను చెప్పినట్లు వన్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ ఏంటంటే నర్వ్స్ అనేది సపోజ్ ప్రెస్ అవుతూ ఉంటాయి ఎక్కువ టైం. సో గ్రేడ్ 3 గ్రేడ్ 4లో నర్వ్స్ అనేది కంటిన్యూస్గా ప్రెస్ అవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి మేజర్గా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బికాజ్ నర్వ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అది నర్వ్స్ అఫెక్ట్ అయినప్పుడు డెఫినెట్గా సర్వైకల్ స్పాండిలోసిస్తోని కాంప్లికేషన్స్ అనేది చాలా మేజర్గా వస్తాయి. అలాగే సాధారణంగా మనకి ఏదైనా పెయిన్ వచ్చినప్పుడు మనం బామ్ని కానీ లేదంటే కొన్ని ఆయింట్మెంట్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు. అది అసలు మంచిదేనా అలా వాడటం? ఎస్, డెఫినెట్గా అది మీకు పెయిన్ తగ్గుతున్నది అంటే మీరు డెఫినెట్గా యూస్ చేయొచ్చు. కాకపోతే దాంట్లో కొన్ని మూవ్మెంట్స్ అనేది ఉంటాయి, చాలా హార్ష్ మూవ్మెంట్స్, చాలా హెవీ మూవ్మెంట్స్, చాలా ప్రెషర్ ఎక్కువ చేసి చేయడం అనేది చేయొద్దు. మీరు అట్లా ఉంటే డెఫినెట్గా ఒకసారి మంచి ఫిజియోథెరపిస్ట్ లేకపోతే కన్సర్న్ పర్సన్ ఎవరైతే ఉంటారో దీనికి ఫిజియోథెరపిస్ట్ అండ్ ఆర్థోపెడిషియన్స్ వాళ్ళతో ఒక్కసారి మీరు కన్సల్ట్ అయ్యి వాళ్ళు మీరు నేర్చుకోండి. మన దగ్గర పేషెంట్స్ చాలా మంది వస్తుంటారు, మేము యూట్యూబ్లో చూసి మేము ఎక్సర్సైజెస్ అనేది చేస్తుంటాం. ఒక రిక్వెస్ట్, ఒక సజెషన్ కూడా ఇస్తాను నేను, అందరికీ అన్ని ఎక్సర్సైజెస్ అనేది సెట్ అవ్వవు. సో మీ ప్రాబ్లం గురించి మీరు పర్సనల్గా ఒకసారి డాక్టర్కి కన్సల్ట్ అవ్వండి. ఇన్వెస్టిగేషన్స్ అంటే ఎక్స్రే లేకపోతే ఎంఆర్ఐ ఏదైతే రిక్వైర్డ్ ఇన్వెస్టిగేషన్ ఉంది అది చేయించుకోండి. అండ్ ఫిజియోథెరపిస్ట్తోని ఆర్థోపెడిషియన్ డాక్టర్స్తో వాళ్ళు స్పెషలైజ్డ్ ఉంటారు. దీంట్లో స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ దీనికి రిలేటెడ్ ఉంటాయి. మీ కేసు ప్రకారంగా అది నేర్చుకొని మీరు డెఫినెట్గా ఇంట్లో చేయొచ్చు. ఓకే, అలాగే అంటే ఇప్పటి వరకు సర్వైకల్ స్పాండిలోసిస్ రాని వాళ్ళు పర్లేదు, అంటే వాళ్ళకి ఫ్యూచర్లో రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందండి? ఎస్, సో ఇప్పుడు నేను చెప్పినట్లు ఇది డెఫినెట్గా ఏజ్ రేటెడ్, బట్ ఈరోజు ఏజ్ అనేది ఎవరికి లేదు. ఫైన్. సో కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి, మీరు ఎక్కువ ల్యాప్టాప్స్, ఎక్కువ పీసీస్ లేకపోతే ఎక్కువ ఫోన్స్ యూస్ చేయడం. బికాస్ ఫోన్ యూస్ చేయడంలో మన నెక్ యాంగిల్ అనేది రాంగ్ అయిపోతుంటుంది. అట్లాంటి కేసెస్లో సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది వస్తూ ఉంటుంది. సెకండ్ థింగ్, మీరు ఫుడ్ అనేది మంచిగా చూసుకోండి, ఎక్కువ కాల్షియం రిచ్ ఫుడ్ అనేది తీసుకోండి. దట్స్ ఇట్. అండ్ మీకు చాలా ఎక్కువ పెయిన్ వస్తే డెఫినెట్గా మీరు కన్సల్ట్ అయితే అవ్వాలి. ఓకే డాక్టర్, దుబ్బాక నుంచి కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం. స్వామి గారు చెప్పండి సమస్య ఏంటో. అలా అండి, చెప్పండి సమస్య ఏంటో. తిమ్మిళ్ళు వస్తున్నాయండి. తిమ్మిర్లు వస్తుంది. తిమ్మర్లు ఎక్కడ, చేతుల్లోనా, ఎక్కడ వస్తున్నాయి? కాళ్ళు చేతులు మంటలు ఏమైనా వస్తాయా? స్వామి గారు, మంటలు ఏమైనా ఉన్నాయా కాళ్ళు చేతులు? మాటలు తిమ్మిళ్ళు వస్తున్నాయండి. తిమ్మిరి వస్తుంది. ఓకే, నెక్ పెయిన్, మెడ నొప్పి ఏమైనా ఉంటుందా? ఏముంటుందండి? ఓకే, ఎప్పటి నుంచి వస్తుంది ఇది మీకు? 2 నెలలు అవుతుందండి. ఓకే, మీ ఏజ్ ఎంత? 22. ఏం చేస్తారు మీరు? నేను ఫోటోగ్రఫర్. పెట్రోల్ బంక్. ఓకే, పెట్రోల్ బంక్. ఓకే, ఫైన్. నేను చెప్తాను. సో తిమ్మిర్లు అనేది వస్తున్నాయి. సో ఇది సర్వైకల్ స్పాండిలోసిస్ మేబీ మోస్ట్లీ అయితే ఉండదు. వై? బికాస్ చేతులు కాళ్ళు రెండుట్లో వస్తున్నాయి. తిమ్మిర్లు రావడానికి మెయిన్ రీజన్ ఏముంటుందంటే మీ నర్వ్స్ అనేది చాలాసేపటి వరకు, అంటే మీరు ఒక పొజిషన్లో చాలాసేపు ఉంటున్నారు కాబట్టి మీకు తిమ్మిర్లు అనేది వస్తున్నాయి. మీరు ఒక పొజిషన్లో ఉంటున్నారు కాబట్టి మీకు తిమ్మిర్లు వస్తున్నాయి. నేను మీకు సజెషన్ ఇస్తా, మీరు ఒకటే సేమ్ పొజిషన్లో ఎక్కువసేపు ఉండకండి. కొద్ది సేపటికి కొంచెం టైంకి మీ పొజిషన్ అనేది చేంజ్ చేస్తూ ఉండండి. అది ఇంకా కంటిన్యూ అవుతే ఒకసారి మీ డాక్టర్కి డెఫినెట్గా కన్సల్ట్ అవ్వండి. అది మేజర్ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫ్యూచర్లో. ఓకే డాక్టర్, విజయవాడ నుంచి కాల్ రెడీగా ఉంది, వెస్ట్ గోదావరి నుంచి. విజయ గారు. 10 సంవత్సరాలు బట్టి బ్యాక్ పెయిన్ అండి. ఓకే, ఎప్పటి నుంచి? మళ్ళీ 5 సంవత్సరాల కాడి నుంచి నెక్ పెయిన్, మళ్ళీ మెడ వాపోతుందండి. ఓకే, జుట్టు కింద ముసురుకుంటలో నరాలు కనిపోయినట్టు ఉంటదండి. ఓకే, ఏజ్ ఎంత మీది? చెయ్యి కూడా కుడి చెయ్యి బాగా లాగుద్దండి. కాలు ఇది లెఫ్ట్ కాలు, బ్యాక్ కాలు కూడా లాగుతూ ఉంటదండి అప్పుడప్పుడు. అవును. ఓకే, ఏజ్ ఎంత మీది? 35 మేడం. 35. ఓకే, వేరే ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? డయాబెటీస్, థైరాయిడ్? అటువంటి ఏం లేవు మేడం. కాలు కూడా లాగుతూ ఉంటదండి. హెడ్ కూడా బాగా మెడ నొప్పి వచ్చి మెడ వాపొచ్చినప్పుడు హెడేక్ బాగా వచ్చేది మేడం. ఓకే, మీ కన్సల్ట్ అయ్యా డాక్టర్కి? వెళ్ళాం మేడం, వాడాం మేడం, 2 సార్లు వాడాం మేడం. ఓకే, ఫైన్. సరే, నేను చెప్తాను.
సో కాలర్ గారు చెప్పినట్లు ఎస్, ఇది ఒక డయాగ్నోస్ కేస్ ఆఫ్ సర్వైకల్ స్పాండిలోసిస్ అండ్ కాళ్ళ ప్రాబ్లం ఏదైతే చెప్తున్నారో అది మేబీ ఒక సైటికా కూడా అయి ఉండొచ్చు, లేకపోతే బ్యాక్లో ఎక్కడైనా డెస్క్ ప్రాబ్లం ఉండడంతో ఉంటుంది. సో నేను ఒక సజెషన్ ఇస్తా, మీరు అగైన్ ఫ్రెష్ రిపోర్ట్స్ అనేది తీపించుకోండి. ప్రాబ్లం అనేది కొంచెం ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది, ఎంఆర్ఐ అవసరం వస్తుంది, మీరు డెఫినెట్గా ఎంఆర్ఐ చేయించుకోండి. మీకు సివియర్ సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నది, మీరు దీనికి కంటిన్యూస్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ కూడా చేయాలి. అండ్ మీకు చాలా ఎక్కువ హెవీ వెయిట్ ఉంటే డెఫినెట్గా మీరు వెయిట్ అనేది తగ్గించుకోవాలి. అండ్ కొన్ని పొజిషన్స్ ఉంటే మీరు ఒక డాక్టర్కి కన్సల్ట్ అవుతే వాళ్ళు మీకు చెప్తారు ఏ పొజిషన్లో ఉండాలి, ఎక్కువసేపు ఏ పొజిషన్లో ఉండొద్దు. అవన్నీ మీరు ఫాలో చేయండి, డెఫినెట్గా తగ్గుతుంది. అండ్ ఫుడ్ అనేది నేను చెప్పినట్లు కొంచెం కాల్షియం రిచ్ ఫుడ్ అనేది తీసుకోండి. డైలీ మిల్క్ మీరు తాగే హ్యాబిట్ లేకపోతే ఎనీవేస్ ఆడవాళ్ళలో కాల్షియం అనేది తక్కువనే ఉంటుంది. సో మీ ఒక బేసిక్ మిల్క్ అనేది డెఫినెట్గా మీరు డైలీ స్టార్ట్ చేస్తే మీకు నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది విత్ ట్రీట్మెంట్. ఓకే డాక్టర్, అలాగే మనం ఇప్పటివరకు ఇచ్చిన కాల్స్లో కూడా మనం చూసాం చాలామంది అంటే ఈ స్పాండిలోసిస్ సమస్యతో బాధపడి మళ్ళీ మందులు వాడి మళ్ళీ రిపీట్ అవుతుంది ప్రాబ్లం అని చెప్పి, అంటే మనకు హోమియోపతిలో అటువంటి లేకుండా శాశ్వత పరిష్కారం ఉందా? ఎస్, డెఫినెట్గా ఒక శాశ్వత పరిష్కారం హోమియోపతిలో ఉంటుంది, బట్ దీనికి ఒక లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అనేది కావాలి. మోస్ట్లీ సర్వైకల్ స్పాండిలోసిస్ పెయిన్ అనేది ఉంటుంది, అది ఒక 6 months 7 monthsలో ఆల్మోస్ట్ క్లియర్ అనేది అయిపోతుంది. మ్యాక్సిమం ఒక 1 year 1.5 yearsలో క్లియర్ అయిపోతుంది, డిపెండింగ్ అపాన్ ద గ్రేడ్. స్టార్టింగ్ గ్రేడ్లో ఉంటే 6-7 monthsలో క్లియర్ అయిపోతుంది, చాలా ఎక్కువ ప్రాబ్లం ఉంటే 1.5 yearsలో కూడా కంప్లీట్ అవుతుంది, 3 monthsలో కూడా చాలా మందికి క్లియర్ అవుతుంది. బట్ ఇది మీకు క్లియర్ అయిపోయింది ప్రాబ్లం, ఇప్పుడు పెయిన్ లేదు, ఏ కాంప్లికేషన్స్ లేవు అన్నా కూడా మీకు కంటిన్యూ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు లైఫ్లో అగైన్ తిరిగి రాదు. అట్లాంటి మెడిసిన్స్ డెఫినెట్గా మన దగ్గర ఉంటాయి. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీ న్యూస్.